స్మృతిలో ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. బాబా స్మృతి అను రెక్కలతోని ముల్లోకాలు విహరిద్దాం. కాలచక్రమున 4 యుగాలను చకచక చుట్టే సొచ్చేద్దాం. బాబా స్మృతి అను రెక్కలతోనే ముల్లోకాలు విహరిద్దాం. కాలచక్రమున 4 యుగాలను చకచక చుట్టే సొచ్చేద్దాం. కిలకిల నవ్వుతూ దాటేద్దాం. కిలకిల నవ్వుతూ దాటేద్దాం ఈ భవసాగర తీరం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి. అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం. స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి. అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం. శాంతి ధామమే మన ధామం. శాంతి ధామమే మన ధామం. అది ఏ పరంధామం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే. ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే. భారతదేశపు భాండాగారం. భారతదేశపు భాండాగారం నిందెను సుఖాలమయమై. సత్యయుగముతో మొదలై దారులు కలియుగమును ఇక చేరెనులే. సత్యత్రేత ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు. రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము. సత్యత్రేత ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు. రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము. వెళ్దాం తిరిగిక శాంతిధామం. వెళ్దాం తిరిగిక శాంతిధామం. లేదో ఎంతో సమయం. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర. ఓం శాంతి.
మురళీ డేట్ 17/8/2026. మధురమైన పిల్లలారా, తండ్రి మరియు దాదాల కథ చాలా అద్భుతమైనది. తండ్రి దాదాలో ప్రవేశించినప్పుడు బ్రహ్మ కుమారీలైన మీరు వారసత్వానికి అధికారులుగా అవుతారు. ప్రశ్న: డ్రామా నిశ్చితమైనదని తెలిసి కూడా పిల్లలు మీరు ఏ లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి? జవాబు: పురుషార్థం చేసి గ్యాలప్ చేసే లక్ష్యము అంటే వినాశానికి ముందే తండ్రి స్మృతిలో ఉండి కర్మాతీతులయ్యే లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. కర్మాతీత్ అంటే ఇనుప యుగం నుండి బంగారు యుగం వారిగా తయారవ్వడం. పురుషార్థం చేయు సమయం కొద్దిగా మాత్రమే ఉంది కాబట్టి వినాశానికి ముందే మీ స్థితిని స్థిరంగా దృఢంగా చేసుకోవాలి. ఓం శాంతి. ఓం శాంతి. 2 సార్లు ఎవరంటూ ఉన్నారు? ఒకరేమో శివబాబా, ఒకరేమో బ్రహ్మబాబా. అనగనగా ఒక రాజు ఒక రాణి ఉండేవారని కథ చెప్తారు కదా. ఇప్పుడు ఇవి కొత్త విషయాలు. ఇక్కడ ఒకరు తండ్రి, ఇంకొకరు దాదా అని మీరంటారు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఒకరు శివబాబా, మరొకరు బ్రహ్మదాదా ఉండేవారు. వాస్తవానికి అందరూ శివబాబా పిల్లలే. ఆత్మలంతా ఒకే తండ్రి సంతానమని మీకు తెలుసు. బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులు కూడా ఉండేవారు. అంటే ప్రజాపిత బ్రహ్మకు బీకేస్ చాలామంది ఉన్నారు కదా. మనం శివబాబా సంతానమే కాక పౌత్రులం కూడా. బీకేస్ భావిస్తారు. పిల్లలని అందరికీ తెలుసు. బ్రహ్మ ద్వారా తాత వారసత్వం తీసుకునేందుకు ఇప్పుడు పౌత్రులుగా అయ్యారు. ఇప్పుడు దాదా నుండి వారసత్వం లభిస్తుంది. వారిని శివబాబా అని అంటారు. కానీ బీకే అయినందున వారిని మనం దాదా అని అంటాము. వారసత్వం తాతది, బ్రహ్మ దాదాది కాదు. వైకుంఠవాసులుగా అయ్యే వారసత్వం ఆ తండ్రి నుండి లభిస్తుంది. అర్ధకల్పం వారసత్వాన్ని పొందుకుంటారు. ఆ తర్వాత రావణ్ నుండి శాపం లభిస్తుంది. కిందకి దిగజారుతూ వస్తారు. కిందకు దిగజారే గ్రహచారం కూర్చుంటుంది. ఇప్పుడు మీ రాహు దశ పూర్తి అయిపోయిందని మీకు తెలుసు. రాహు దశ అన్నిటికంటే చాలా చెడ్డది. అత్యంత ఉన్నతమైన దశ బృహస్పతి దశ. రాహు దశ కూర్చున్నందునే పంచవికారాల వలన మనం అపవిత్రమైపోయాము. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, దానమిస్తే గ్రహణం వదిలిపోతుందని. ఇది మీ విషయమే. వారు సూర్యునికి చంద్రునికి గ్రహణం పడుతుందని భావిస్తారు. గ్రహణం పట్టినప్పుడు దానం ఇస్తారు. ఇక్కడ తండ్రి మీకు చెప్తూ ఉన్నారు, పంచవికారాల దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుంది. ఈ వికారాల వల్లనే మీరు పాపాత్ములుగా అయ్యారు. మనుషులు దేహాభిమానంలో ఉన్నారు. మొదట సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత సతో రజో తమోగా అయ్యారు. 84 జన్మలు తీసుకున్నారు. దేవతలే 84 జన్మలు తీసుకుంటారని ఇప్పుడు మీకు పక్కా నిశ్చయం ఉంది. మొదట తండ్రిని వారే కలుసుకుంటారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినదని గాయనం కూడా ఉంది. తండ్రి అంటూ ఉన్నారు, మొట్టమొదట మిమ్మల్ని సత్యయుగంలోకి పంపించాను. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి కలుసుకున్నారు. పూర్వం కేవలం పాడుతూ ఉండేవారు. దాని యథార్థ అర్థాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. వేదశాస్త్రాలు, జపతపాలు, స్లోగన్స్ మొదలైన వాటన్నింటి సారాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. చక్రము అత్యంత సులభము. ఇప్పుడు ఇది కలియుగము మరియు సత్యయుగాల సంగమ సమయము. యుద్ధం కూడా ఎదురుగా నిలిచి ఉంది. సత్యయుగం స్థాపన అవుతుందని కూడా మీకు నిశ్చయం ఉంది. కలియుగంలోని వారందరి శరీరాలు సమాప్తమైపోతాయి. మిగిలిన ఆత్మలు
లెక్కాచారాలు పూర్తి చేసుకొని వెళ్ళిపోతాయి. ఇది అందరి వినాశ సమయము. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇది మీ బుద్ధిలో ఉన్నది. కర్మాతీత స్థితిని పొందుకునేంత వరకు మీరు సంగమయుగంలోనే ఉంటారు. ఒకవైపు కోట్ల కొలది మనుషులు ఉన్నారు, మరోవైపు మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మీలో కూడా నిశ్చయ బుద్ధి కలవారు విజయం పొందుకొని విష్ణు కంఠహారంగా అవుతారు. ఒకటి రుద్రమాల, ఇంకొకటి రుండమాల. ఆ మాలలో చిన్న చిన్న ముఖాలు ఉంటాయి. ఆత్మ అయిన మనమే మళ్ళీ వచ్చి బాబా కంఠహారంలోని పూసలుగా అవుతామని అనేందుకు ఇది గుర్తు. మళ్ళీ ఇక్కడకు నెంబర్ వారుగా వస్తాము. 8 మణుల మాల ఉన్నది, 108 మాల ఉన్నది, 16,108 మాల కూడా ఉంది. ఇప్పుడు 16,000 ఉన్నారా లేక 5,000, 10,000 మాత్రమే ఉన్నారా? ఇది ఎవరూ లెక్కించలేరు. ఈ మాలలకు మహిమ ఉన్నది. తండ్రి అంటూ ఉన్నారు, వీటన్నిటి గురించి మీరు ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? కల్ప క్రితము ఎంతమంది సత్యత్రేతాయుగాలలో రాజులుగా అయ్యారో మళ్ళీ అంతమందే అవుతారు. 100 మంది అవుతారా లేక 200-300 మంది అవుతారా? అడగాల్సిన అవసరం లేదు. బాబా చెప్తూ ఉన్నారు, మీరు ఎంత సమీపానికి వస్తారో అంత ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, రేపు వినాశనం అవుతుంది. సత్యయుగంలో దేవీ దేవతలు కొద్దిమంది మాత్రమే ఉంటారు, తర్వాత వృద్ధి చెందుతారు. సత్యయుగపు లక్షణాలు కూడా కనిపిస్తాయి. లక్షల మంది వెళ్ళి ఉంటారు. 1 లక్ష ఉంటారా, 9-10 లక్షలు ఉంటారా? ఖచ్చితంగా చెప్పలేము. మీరంతా ఎప్పుడైతే సంపూర్ణులు అయ్యేందుకు అర్హులుగా అవుతారో అప్పుడు మీకు ఇంకా ఎక్కువ సాక్షాత్కారాలు అవుతాయి. ఇప్పుడు అర్థం చేసుకునేందుకు ఇంకా ఎంతో సమయం ఉంది. సాక్షాత్కారాలు చాలా జరుగుతూ ఉంటాయి. యుద్ధానికి కూడా చాలా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అన్ని వస్తువుల ధరలు చాలా పెరుగుతూ ఉంటాయి. విదేశాలలో కూడా పన్నులు చాలా పెరిగిపోతాయి. ఖరీదు చాలా పెరుగుతూ ఒక్కసారిగా ధర పడిపోతాయి. సత్యయుగంలో ఏ వస్తువు పైన ఖర్చు ఉండదు. గనులన్నీ నిండుగా ఉంటాయి. కొత్త ప్రపంచం అత్యంత వైభవోతంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ వద్ద చాలా వైభవాలు ఉండేవి కదా. అందుకే శ్రీనాథ్ ద్వారంలో విగ్రహాల సన్ముఖంలో ఎంత వైభవోపేతంగా నైవేద్యం పెడతారు. అక్కడ అనేక వంటలు చేస్తారు మరియు తింటూ ఉంటారు. మేము దేవతలకు నైవేద్యం పెడుతున్నామని దేవతలకు నైవేద్యం పెట్టకపోతే వారు కోపగించుకుంటారని అంటారు. ఇందులో కోపగించుకునే విషయమేమీ లేదు. మీరు ఎవరిపైన కోపపడరు. డ్రామా అనుసారం వినాశనం జరిగిపోతుందని మీకు తెలుసు. కలియుగం మార్పు చెంది సత్యయుగంగా అవుతుంది. డ్రామా అనుసారం ఇప్పుడు కొత్త చక్రం ప్రారంభమవుతుందని మీకు తెలుసు. మీరు కూడా డ్రామాకు వశమై ఉన్నారు. తండ్రి కూడా డ్రామా అనుసారం వచ్చి ఉన్నారు. డ్రామాలో 1 నిమిషం కూడా హెచ్చు తగ్గులు ఉండదు. తండ్రి ఇప్పుడు ఎలా వచ్చారో కల్పం తర్వాత కూడా అలాగే వస్తారు. శాస్త్రాలలో కల్పం ఆయువుని చాలా పెద్దదిగా వ్రాసేశారు. వినాశనం చాలా సమీపంలో ఉందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు గ్యాలప్ చేస్తూ ఉన్నారు. తండ్రిని స్మృతి చేసి కర్మాతీత స్థితిని తప్పకుండా పొందుకోవాలని మీకు తెలుసు. ఇనుప యుగం నుండి బంగారు యుగం వారిగా అవ్వాలి.
ఇప్పుడు పురుషార్థం చేయకుంటే పదవి భ్రష్టులుగా అవుతారు. ఏ ఆత్మలారా, మీరిప్పుడు పతితమైపోయారు. ఇతర ధర్మాలలోకి మార్పు చెందినవారు చాలా రకాలుగా బయటకి వస్తూ ఉంటారు. వారొచ్చి తండ్రి నుండి వారసత్వం పొందుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చి మళ్ళీ దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణ ధర్మంలోకి రాకుంటే దేవతా ధర్మంలోకి ఎలా వస్తారు? రోజులు గడిచే కొలిది బ్రాహ్మణులు వృద్ధి చెందుతూ ఉంటారు. వినాశనం సమీపంలోకి వచ్చేసిందని గ్రహిస్తారు. మీరు చెప్పేది అంగీకరించి వృద్ధి చెందుతూ ఉంటారు. బ్రాహ్మణుల వృక్షము వృద్ధి చెంది పూర్తి అవుతూనే అందరూ తిరిగి వెళ్తారు. ఆ తర్వాత దేవతా వృక్షం వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో రాజయోగం నేర్చుకుంటున్నారు. సంగమ యుగాన్ని కళ్యాణకారి యుగమని అంటారు. గంగా నది సాగరం కలయికను చూపిస్తారు. ఈ గాయనం సంగమ యుగందే. అదంతా భక్తి మార్గము. కానీ జ్ఞాన సాగరం నుండి జ్ఞాన గంగలైన మీరు వెలువడతారు. జ్ఞానసాగరునికి పతిత పావనుడను పేరు సరిపోతుంది. వారు పతిత పావని గంగా అని భావిస్తారు. గంగా నదిలో పుణ్య స్నానం చేస్తూనే ఉంటారు. ఈ నదులు సత్యయుగం నుండి ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో అక్కడక్కడ నదులు ముంచేస్తూ ఉన్నాయి. ప్రకృతి కూడా తమో ప్రధానమైపోయింది. సాగరం కూడా తమో ప్రధానమైపోయింది. సముద్రం కొద్దిగా పొంగినా అన్నిటినీ నాశనం చేసేస్తుంది. సత్యయుగంలో యమునా నది ఒడ్డున మనం చాలా కొద్ది మంది మాత్రమే ఉంటాము. ఢిల్లీ ఫరిస్తాన్గా ఉండేది, మళ్ళీ అవుతుంది. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే జీవాత్మలు ఉంటారు. తర్వాత నెమ్మదిగా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయము. మనుషుల సంఖ్య చాలా పెరిగిపోయింది. ఇది అనంతమైన నాటకము. దీనిని బాగా అర్థం చేసుకోవాలి. కొంతమంది స్వయాన్ని పాత్రధారులమని తెలుసుకుంటారు. కానీ కల్పం అంటే 5000 సంవత్సరాల నాటకమని తెలియదు. 84 జన్మలు ఎక్కడ? 84 లక్షల జన్మలు ఎక్కడ? ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి మన్మనాభవ అని అంటారు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. శివ్ భగవాను వాచ, కృష్ణుడు జ్ఞానసాగరుడు కాదు. భగవంతుని మహిమకు దేవతల మహిమకు చాలా తేడా ఉంది. తండ్రి కొత్త రచన చేస్తూ ఉన్నారు. వారినే సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ విధంగా అవుతూ ఉన్నారు. ఇది రాజయోగం కదా. భగవంతుడు రాజయోగం నేర్పిస్తున్నారని గాయనం ఉన్నది. వారు నిరాకారులు. నిరాకారం నుండి సాకారంలోకి తప్పకుండా రావాల్సి వస్తుంది. భగవంతునికి ఇంత మహిమ ఉందంటే తప్పకుండా రావాల్సి వస్తుంది. వారిది దివ్య అలౌకిక జన్మ. ఇతరులు ఎవ్వరిది జన్మను దివ్య జన్మ అని మహిమ చేయరు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి అని పిల్లలకు అర్థం చేయించారు. పారలౌకిక తండ్రిని భగవంతుడని స్మృతి చేస్తారు. మూడవ వారు అలౌకిక తండ్రి.
ఇతను కూడా అద్భుతమైన తండ్రియే. పారలౌకిక తండ్రి పిల్లలను ఎడాప్ట్ చేసుకుంటారు కనుక మధ్యలో ఈ లౌకిక తండ్రి ఉంటారు. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలు ఉన్నారు. శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు. చాలామంది బీకేలుగా అవుతారు. లౌకిక తండ్రికి 8-10 మంది పిల్లలు ఉండవచ్చు. శివబాబా పారలౌకిక తండ్రి వారికి అనేక మంది పిల్లలు ఉన్నారు. ఆత్మలందరూ సోదరులు అయినారు. ఇప్పుడు సంగమ యుగంలో అలౌకిక తండ్రి దొరికారు. ఇక్కడ మీకు ఈ జ్ఞానం ఉండదు. అక్కడ బాబా వచ్చి కొత్త సృష్టి రచించినప్పుడు ప్రజాపిత బ్రహ్మ వస్తారు. కాబట్టి ఇది అలౌకిక జన్మ కదా. ఇతడిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతను లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. సంగమ యుగంలో అలౌకిక తండ్రి, లౌకిక తండ్రి మరియు సత్యయుగంలో లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు. అక్కడ పారలౌకిక తండ్రిని ఎవరూ స్మృతి చేయరు. అక్కడ ఒక్క తండ్రి మాత్రమే ఉంటారు. హే భగవాన్, హే పరమాత్మ అని చెప్పరు. ద్వాపర యుగంలో భక్తి ప్రారంభమైనప్పుడు 2 తండ్రులే ఉంటారు. సంగమ యుగంలో ముగ్గురు తండ్రులు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇప్పుడే లభిస్తారు. ఇప్పుడు మీరు ఇతనికి సంతానంగా అయ్యారు. ఇతను మీ అలౌకిక తండ్రి అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు మంచిగా అర్థం చేసుకొని వారిని స్మృతి చేస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయండి. సత్యయుగంలో అవసరం లేదు. దుఃఖములో అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. ఇది చాలా సహజమైన విషయం. సత్య త్రేతాయుగాలలో ఒక్క తండ్రే ఉంటారు. ద్వాపర యుగంలో 2 తండ్రులు ఉంటారు. ఇప్పుడు మనము అలౌకిక తండ్రికి పిల్లలు అయినాము. వారి ద్వారా మీరు వారసత్వం తీసుకుంటారు. పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అవుతారు, దేవతలుగా అవుతారు. వినాశాన్ని కూడా మీరే చూస్తారు. స్థూల నేత్రాలతో చూస్తారు. బాంబులు వేస్తారు కనుక మనుషులు చనిపోతారు. జపాన్లో బాంబు పడినప్పుడు మనుషులు ఎలా చనిపోయారో చూశారు కదా. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మేము విసిగిపోతున్నాము, స్వయం వారు కూడా అంటూ ఉంటారు. 10 సంవత్సరాలకు ఒకసారి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. బాబా క్షణమాత్రంలోనే అన్నిటినీ నాశనం చేస్తారు. నిప్పురవ్వ అంటుకుంటే చాలు పట్టణాలే నష్టమైపోతాయి. ఇవి బాంబులు, అగ్గి కూడా తగులుకుంటుంది. స్థాపన మరియు వినాశనం చేయించేందుకే తండ్రి వచ్చారు. అందుకే ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఇది పురుషార్థం చేసే సమయము. మాయ పదే పదే మీ బుద్ధి యోగాన్ని తుంచివేస్తుంది. ఇప్పుడింక మీరు స్థిరమైన స్థితికి చేరుకోలేదు. బాబా మాయా తుఫాన్లు చాలా వస్తాయని అంటారు. కొంతమంది రోజంతటిలో గంట అర్ధగంట కూడా స్మృతి చేయరు. తండ్రి అంటూ ఉన్నారు, ఇప్పుడు మీరు కర్మయోగులు. 8 గంటలు సేవ చేస్తారు. 8 గంటలు స్మృతి చేయగలిగే పురుషార్థం చేయాలి. స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. దీనిలో యోగ అగ్ని అంటారు.
ఇందులో శ్రమ ఉన్నది. గృహస్థ జీవనంలో ఉంటూ కేవలం తండ్రి స్మృతి చేయాలి. గృహస్థాన్ని వదిలి పిల్లలు తండ్రిని అంతగా స్మృతి చేయలేరు. ఇంట్లో ఉన్న పిల్లలు తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారు. అర్జునుడు మరియు ఏకలవ్యుని ఉదాహరణ ఉన్నది కదా. తండ్రిని స్మృతి చేయడం శ్రమ. చక్రాన్ని అర్థం చేసుకోవాలి. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. సత్యయుగంలో ఏ యుద్ధాలు ఉండవు. పిల్లలు మీరు అందులకు పూతకర్రగా అవ్వాలి. తండ్రిని మనము చక్రము స్మృతి చేసి అందరికీ మార్గం చెప్పాలి. స్వదర్శన్ చక్రధారులుగా అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकेलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. स्लोगन. ధారణ. కనీసం 8 గంటలు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. మీ స్థితిని స్థిరంగా దృఢంగా ఉంచుకునేందుకు స్మృతి యాత్ర ఎక్కువ చేయాలి. పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు. ఈ డ్రామా పూర్తి అక్యురేట్గా తిరుగుతుంది కాబట్టి ఎవరిపైనా కోపం ఉండరాదు. నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వాలి. వరదానము. తుంచడం, మలచడం, జోడించడం ఈ 3 శబ్దాల ద్వారా విజయభవ వరదానం పొందండి. మొత్తం చదువు 3 శబ్దాలు. కర్మ బంధనాలను తెలుసుకోవాలి. స్వభావ సంస్కారాలను మలుచుకోవాలి. బాబాతో సర్వ సంబంధాలు జోడించాలి. ఈ 3 శబ్దాలే సంపూర్ణ విజయులుగా తయారు చేస్తుంది. అందుకే సదా స్మృతిలో ఈ 3 చూస్తూ ఉన్నారు. అవన్నీ వినాశమయ్యేవి. వాటిని చూస్తూ మీ ఇతర సంబంధాలను, కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఓటమి కలగదు. స్లోగన్. యోగుల గుర్తు సదా క్లీన్ అవర్ క్లియర్. అవ్యక్త సూచన. బ్రాహ్మణ జీవితంలో సంకల్పంలో కూడా అపవిత్రత అనే అమర్యాద వచ్చిందంటే సింహాసనానికి బదులుగా కిందకు దిగజారిపోయేటటువంటి కళలో వచ్చేశారు. ఏ వికర్మ జరగలేదు. అయితే వ్యర్థ కర్మ జరిగిన పశ్చాత్తాపానికి బదులు అనుభూతి యొక్క స్టేజ్ ఉంటుంది. ఇది తప్పు ఆట, ఇది జరగరాదు అని అనుభవం అవుతుంది. ఆ విషయము ముళ్ళు సమానంగా గుచ్చుకుంటూ ఉంటుంది. అందుకే వ్యర్థం నుండి కూడా ముక్తి అయిపోతారు. ఓం శాంతి. ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ చేస్తూ మాకు ఈ రోజు ఓసారి
తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా ఓసారి సద్గురు వల్లే బాబా ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా నీ మురళి వినిపిస్తావు బాబా మమ్మల్ని ఆప్యాయంగా ప్రేమాతి సాగరుడల్లే ముళ్ళ బాటల్లో నీలో అనంత శక్తి యోగాగ్ని చేతమా వికర్మలన్నిటినీ వినాశనం చేయించి మాటలకే అందని ఊహలకే దొరకని అతీంద్రియ సౌఖ్యం అందించి ఆత్మలే లీనమై నాట్యమే చేయగా అంతు తెలియని పరవశం కలిగేలా ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా ఓసారి సద్గురు వల్లే బాబా ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా నీ మురళి వినిపిస్తావు బాబా కొనలేని వజ్రాలల్లే మమ్ము తెచ్చి ఎనలేని దివ్య జ్ఞాన వరదాలతో యోగ భక్తిలో వాహనమయ్యి రాజయోగంలో కమల పుష్పాలల్లే అందరి ఒడి దుడుకుల్లో అడుగడుగు అండై నిలిచే నడవడిక సేవలు నేర్పించి మనసావా కర్మణ మర్యాద పురుషోత్తములే జ్ఞానమనే మూడో నేత్రంతో సూర్యుని చంద్రుని ఒకేసారి చూడగలిగే సర్వశక్తుల బ్రహ్మ విచ్చనే పుటకై ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా ఓసారి సద్గురు వల్లే బాబా ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా నీ మురళి వినిపిస్తావు బాబా తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ వినిపిస్తూ మాకై రోజు ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా ఓసారి సద్గురు వల్లే బాబా ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా